నమస్కారం. బి న్యూస్ ఛానల్ కి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక. నేను మీ శివప్రసాద్. స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వార్షిక డైరీ ఆవిష్కరణ చేసిన రాష్ట్ర అధ్యక్షులు పల్లా. గాజువాక సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షిక డైరీ ఆవిష్కరణ కార్యక్రమం గాజువాక యూనిట్ ఆధ్వర్యంలో ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఆవిష్కరించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా వార్షిక డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని వివరించారు. ముఖ్యంగా వార్తల సేకరణ చేసేటప్పుడు నిబద్ధతతో ఉండాలన్నారు. ఎవరిపైన విమర్శల వార్తలు రాసేటప్పుడు వివరణ తీసుకుని వార్తలు ప్రచురించడం ఎంతో ముఖ్యమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టుల మనుగడ చాలా కష్టంగా ఉందన్నారు. జర్నలిస్టు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న జర్నలిస్టుల అసోసియేషన్లకు ఒక సొంత భవనం నిర్మించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని, ఇప్పటికే 2 స్థలాలను పరిశీలించామని, త్వరలోనే కార్యాచరణ ప్రారంభించే విధంగా చర్యలు చేపడటం జరుగుతుందని హామీ ఇచ్చారు. అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ను 2016లో ప్రారంభించడం జరిగిందని, నాటి నుంచి నేటి వరకు అసోసియేషన్ తరపున చేసే సేవా కార్యక్రమాలు జర్నలిస్టు సంక్షేమం కోసం చేసిన కృషిని పల్లాకు వివరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డైరెక్టర్ ప్రసాద్ శ్రీనివాసరావు, 70వ వార్డు భారతీయ జనతా పార్టీ కీలక నేత దినంకొండ కృష్ణరాజు, 66వ వార్డు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు కోరుకున్న పద్మ, అసోసియేషన్ ముఖ్య సభ్యులు శిరీష, సత్యనారాయణ, గాజువాక యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. సిటీ రిపోర్ట్స్ ఆధ్వర్యంలో నూతన డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మన అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి అశోక్ గారికి, అలాగే కార్యవర్గ సభ్యులందరికీ కూడా, మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే సివిల్ సప్లైస్ డైరెక్టర్ అయినటువంటి ప్రసాద్ శ్రీనివాస్ గారికి, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు, మిగతా వేదిక వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ, వేదిక ముందున్నటువంటి విలేకరుల సోదరులందరికీ నమస్కారం తెలియజేసుకుంటాం. చాలా సంతోషం. డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి డైరీ ఆవిష్కరించుకుంటాం. ఎక్కడైనా సరే అసోసియేషన్స్ ఉండడం చాలా అవసరం. రాబోయే రోజుల్లో కూడా ఇండివిజువల్ గా మనం అడిగే దానికన్నా అసోసియేషన్ తరఫున అడిగితే చాలా బాగుంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. కనుక అసోసియేషన్ కి ఎటువంటి సహకారం కావాలని అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం సొంతగా కొంత ఈ యాడ్స్ ద్వారా మనకు కొంత రాబడి ఉండొచ్చు. కొంత వెల్ఫేర్ రూపంలో ప్రభుత్వాలు మనకు సహకారం అందిస్తుంది. అలాగే మనం సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అన్ని కూడా సెల్ఫ్ సస్టైనింగ్, ఎవరి మీద ఆధారపడకుండా అసోసియేషన్ ఎలా నిల్చొని పెట్టుకోవాలని ఆలోచన కూడా చేయాల్సి ఉంటాం. కనుక మనం గాజువాకలో అసోసియేషన్స్ ఉన్నాయి, కానీ ఒక వేదిక అయితే ఉండాలి మనకు. కనుక ఖచ్చితంగా అసోసియేషన్ బిల్డింగ్ చేయాలని చాలా దృఢ సంకల్పంతో ఉన్నామని చెప్పేసి ఎంతో దూరం
ప్రాంతంలో పెడితే అక్కడికి వెళ్ళడం కష్టం. కనుక అది అందరికీ అందుబాటులో ఉండాలి. దాంట్లో ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలి. కమ్యూనిటీ హాల్ ద్వారా మళ్ళీ ఆదాయం అందించేటట్టుగా అసోసియేషన్లు డిఫరెంట్ అసోసియేషన్తో మనం పోటీ పడినా ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్ అవుతారు. దాని ద్వారా ఆ బిల్డింగ్ రన్ చేయడం, అలాగే